favor be upon you and 1,000 generations, and your family, and your children, and their children, and their children. May His favor be upon you and 1,000 generations, and your family, and your children, and their children, and their children. ఈ 31వ తారీఖు రాత్రి 10:30 గంటల నుంచి ఆరాధన, స్తుతులు, స్తోత్రాలు దేవునికి చెల్లించడం జరుగుతుంది. గడిచిన సంవత్సర కాలమంతయు దేవుడు దగ్గరగా ఉండి చేయి పట్టి నడిపించినటువంటి విధానాన్ని బట్టి ఆయనకు స్తుతులు, స్తోత్రాలు తెలియచేయటం మన మానవ ధర్మంగా, కర్తవ్యంగా దేవుని యొక్క మహిమను, ఘనతను గుర్తించి ఆ విధంగా చెల్లించడం చేస్తూ ఉంటారు. కొద్ది గంటల్లో మనం మరొక సంవత్సరంలోనికి కాలు పెడుతున్నాం. ఇదందరికీ కూడా సంతోషకరమైనటువంటి సమయం. మతపరమైనటువంటి అంశం కాకుండా మానవాళ్ళందరూ కూడా, మనుషులందరూ కూడా మరొక నూతన సంవత్సరంలోనికి కాలు పెడుతున్నాం కాబట్టి ఆశాజనకంగా ఉండాలని, ప్రోత్సాహకరంగా ఉండాలని, ఈ సంవత్సరంలో జరిగినటువంటి నిరాశ కానివ్వండి, అవహేళన కానివ్వండి, రకరకాలైన ఇబ్బందులు కానివ్వండి, వీటిని తీసివేసి భగవంతుడు అందరికీ కూడా, మానవాళ్ళందరికీ కూడా ఇంకా మంచిని చేయాలని, ఆయన తోడుగా ఉంటాడని, ఆయన ఆశీర్వాదాలు నింపబడతాయనే ఉద్దేశంతో ప్రార్థన చేస్తారు. ఇది కేవలం క్రైస్తవులకు సంబంధించినదే కాదు, కానీ మానవాళ్ళందరికీ కూడా సంబంధించింది. ప్రతి ఒక్కరు కూడా బేరీజు వేసుకుంటారు. ఏం జరిగింది పోయిన సంవత్సరం, ఎందుకు ఇలా జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది అని ఆలోచన చేసి వాటిని సవరించుకుని ఇంకా ఉత్సాహంగా, ఆనందకరంగా ముందుకు వెళ్ళి దేవునిలో కానివ్వండి, మానవ జీవితంలో కరుణ, దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి దయ. ఈనాడు మన జీవితంలో నూతన సంవత్సరం వస్తుందంటే అది నీ నా యొక్క తెలివితేటలు లేదా శక్తి సామర్థ్యాల వల్ల కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉన్నామంటే అది దేవుడు మనకి ఇచ్చినటువంటి అనుగ్రహము మరియు దీవెన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఈ రోజు ప్రత్యేకంగా మనము మరి సుమారుగా 11 గంటలు కావస్తున్నది. ఈ సమయంలో అలాగే ఇవాళ ఉదయం నుంచి బాబా మందిరంలో అందరికీ అమ్మవార్లు, వారాహి అమ్మవారు, దుర్గాదేవి, లలిత, ఇలా లక్ష్మీ అమ్మవారు, బాబావారు, దత్త పరంపర అందరూ కూడా చక్కగా అలంకారం చేసి ఇప్పుడు 10ంటికి భజన కార్యక్రమం స్టార్ట్ అయింది. 12 గంటల వరకు భజన కార్యక్రమం జరుగుతుంది. 12 గంటల నుంచి బాబావారికి 12 హారతులు, విశేషంగా అన్ని గుళ్ళలో హారతులు ఇస్తారు, కానీ ఇక్కడ మనకి విశేషంగా 12 హారతులు ఉంటాయన్నమాట. ఈ 12 హారతులు ఇచ్చి భక్తులందరికీ తీర్థప్రసాదాలు స్వీకరించి బాబా
ప్రభునామంలో మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు క్రైస్ట్ టెంపుల్లో వేలాది మంది ప్రజలు మీరు చూస్తున్నారు. వీరందరూ కూడా దేవుని సందులో దేవుని కృతజ్ఞత సమర్పించడానికి, దేవుని ప్రేమను కలిగి ఉండడానికి వీరందరూ ఈ ప్రాంతానికి వచ్చారు. యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మీకు ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, శాంతి, సమాధానాన్ని, నిజతుల అష్టైశ్వర్యాలతో మీరు నింపబడాలని యేసుక్రీస్తు ప్రభువారు మీకు తోడుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. విజయవాడ పట్టణంలో అతిపెద్ద సంఘంగా ఉన్నటువంటి క్రైస్ట్ టెంపుల్లో ప్రతి ఆదివారం కూడా 10,000 మంది ప్రజలు వస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తున్నారు. అనేక మంది స్వస్థతను, విడుదలను పొందుకుంటున్నారు. అనేక మంది దేవుని శక్తిని, దేవుని తాకిని అనుభవిస్తున్నారు. సంఘంలోకి వస్తున్న చాలామంది యవనస్తులు సూసైడల్ టెండెన్సీ ఉన్నటువంటి వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ, బైబిల్ వాక్యాన్ని వింటూ వారు దేవుని పొందుతున్నారు. అందుని బట్టి ఈ సంఘం ఇంకా దేవునికరంగా ఉండాలని మీరందరూ కూడా ప్రార్థించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మన దేశం బాగుండాలని, మనల్ని పరిపాలించేటువంటి పరిపాలకులు, వారి కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థన చేయమని దేవుని లేఖనం చెప్తా ఉంది. అందుని బట్టి అధికారుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మన యొక్క పట్టణంలో ఉన్నటువంటి ప్రధానుల కొరకు, అదే రీతిగా అనేక మంది డాక్టర్స్ కొరకు, ఇంజనీర్స్ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ కూడా శాంతితో ఉండాలని, సర్వే జన సుఖనో భవంతు అని మనందరికీ తెలుసు. మేమందరం కూడా పట్టణం యొక్క క్షేమాన్ని కోరుకుంటున్నాం. దేశం సుభిక్షంగా ఉండాలని ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి యేసు ప్రభువు వారు కూడా ఈ లోకానికి వచ్చి నా శాంతిని మీకు అనుభవిస్తున్నాను, అందరూ కూడా శాంతియుతంగా బతకండి, ఒకరినొకరు కొట్టుకోవద్దు, ఒకరినొకరు తిట్టుకోవద్దు, శాంతితో బ్రతకమని ప్రభువు వారు చెప్పారు. కాబట్టి దివ్య ఆశీస్సులు ఎల్లవేళ వాళ్ళందరికీ ఉండాలని షిరిడి సంస్థానం వారు ముద్రించినటువంటి షిరిడి సాయిబాబా క్యాలెండర్ని ఈరోజు మందిరానికి తీసుకొచ్చి భక్తులందరికి కూడా ఉచితంగా అందజేయడం జరిగింది. దాంతోపాటు 12 గంటలకి హారతికి విశేషమైనటువంటి భక్తులందరూ కూడా విచ్చేసి హారతిని దర్శనం చేసుకున్నారు. భక్తులందరూ కూడా బాబా ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, మనందరి కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి సైన్యానికి భగవంతుడు శక్తిని, బలాన్ని ప్రసాదించాలని వీర జవాన్లందరికీ కూడా మా మందిరం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సైన్యం మనల్ని కంటికి రెప్పలా కాపాడుతా ఇల్లు కుటుంబాన్ని వదిలేసి మనందరి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆ వీర జవాన్లకి మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబాలందరూ కూడా పాదాలకి నమస్కరిస్తూ మా మందిరం తరపున ఈ విశేషమైనటువంటి సేవా కార్యక్రమాలు ఈ ఏడాదంతా విజయవాడ నగరవాసులకి 2020 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనమందరం ఈరోజు ఈ వేడుకని చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకోవాలని చెప్పేసి నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. పోలీస్ శాఖ ప్రజల సేవలో మరింత మెరుగైన సేవలు
ఈరోజు రాత్రి కొంత మద్యం సేవించుకుంటారు. సో డ్రైవ్ తీసుకుంటారు. దయచేసి డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు. ఎవరైతే డ్రింక్ చేయని వాళ్ళు ఉంటారో వారే డ్రైవ్ చేయండి. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ అన్నీ వద్దు. కొద్దిగా ఈరోజు రేపు కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనము నూతన సంవత్సరంలో ప్రవేశించిన మరుక్షణం మన ఇంట్లో ఒక విషాదం జరగకూడదు అనేదే మా అభిలాష. అందుకే పోలీస్ చెక్కింగ్స్ కూడా అన్ని దగ్గరలో ఉన్నాయి. దాదాపు 37 ప్లేసెస్లో పోలీస్ చెక్కింగ్స్ ఉన్నాయి. దయచేసి పోలీసు వారితో సహకరించి మీరందరూ కూడా సురక్షితంగా ఇళ్లకు చేరుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరియు మీడియా మిత్రులందరూ కూడా మాకు లాస్ట్ 1 year మాతో మాధవ్ విజయవాడ సొసైటీలో ఉంటాం. మా సొసైటీ చాలా కాస్మోపాలిటన్ సొసైటీ. అన్ని కాస్ట్లో అన్ని వర్ణాలు ఇక్కడ ఉంటే మేము అన్ని ఫెస్టివల్స్ కలిసి సెలబ్రేట్ చేస్తాం. హోలీ, దీపావళి, గణేష్ చతుర్థి, పొంగల్. ఇది కూడా 2025 అయిపోయింది. చాలా హ్యాపీ, చాలా సంతోషం. హ్యాపీ న్యూ ఇయర్ 2026 ఆల్ ఆఫ్ విజయవాడ పీపుల్ అండ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ పీపుల్. థ్యాంక్ యూ. అందరూ ఒక కుటుంబంలాగా ఉండి ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సెలబ్రేషన్స్
Thank you very much for the media to come and covering it. Wish you all Happy New Year. Media, press and media team, happy 2026 from GV Radha Madhav and family. We are Cosmopolitan Society and enjoying the 31st night like anything. This is the 5th year we are enjoying the society. వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇక్కడ మా జీఈవి అపార్ట్మెంట్లో మీరు చూస్తున్నారు, వీ హ్యాడ్ అ బ్లాస్ట్. ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళం చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేసాం. ఐ విష్ దిస్ న్యూ ఇయర్ షుడ్ బి అ వెరీ హ్యాపీ, హెల్దీ, ప్రాస్పరస్ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి. హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year, excellent celebrations, excellent dances. హ్యాపీ న్యూ ఇయర్, ఎక్సలెంట్ సెలబ్రేషన్స్, వీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. ఇంకా మరెంతో బిజినెస్ పరంగా కానీ వాళ్ళ జాబ్ పరంగా అందరూ కూడా అంతా బాగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ రాధామాధవ్ అపార్ట్మెంట్స్. మేము ఇక్కడ అంతా ఫ్యామిలీ లాగా ఉంటాము. బాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, పిల్లలు పెద్దవాళ్ళు అన్ని ప్రోగ్రామ్స్ తోటి. ఈ జీవి రాధామాధవ్లో ఇవాళ విజయవాడ బేవక ద్వారా ప్రోగ్రామ్ అరేంజ్ అయింది. చాలా బాగుంది. ఎంజాయ్ ద థింగ్. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. బాగుంది ప్రోగ్రాము, బ్రహ్మాండంగా ఉంది. అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా బాగుందండి. జీవి రాధామాధవ్ అండి, ఒక ఫ్యామిలీ లాగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది. ఒక పల్లెటూరు వాతావరణంలో ఎలా పండగలు జరుపుతారో ప్రతి పండగ అట్టాగా జరిగింది. ఇవాళ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కూడా అంత బ్రహ్మాండంగా జరిగిందండి.
సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి దుర్గామాత ఆశీస్సులతో నూతన ఆంగ్ల సంవత్సరం 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అశేష భక్త జనావళికి అశేష భక్తజనులందరికీ కూడాను మరి పరిపాలకులకి పాలకులకి నాయకులకి అందరికీ కూడాను అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు శుభాకాంక్షలు. జై దుర్గా భవానీ, జై జై భవానీ. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ తల్లి దేవస్థానానికి సంబంధించిన రూపురేఖలన్నీ కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మంచిగా భక్తులందరూ కూడా స్వాగతించేలా మార్పులు చేస్తామని చెప్పేసి కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ మరొకసారి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.